నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తేజ న్యూస్. వైద్యం అందరికీ అన్న లక్ష్యంతో భద్రాచలం నియోజకవర్గంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. చర్ల గ్రామం పూసుగుప్ప గ్రామంలో నూతనంగా ₹1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన సంచార వైద్యశాల మరియు అంబులెన్స్ ను అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ కమాండెంట్ ఎంకే సింగ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హాజరయ్యారు. ఈ కేంద్రం ద్వారా మారుమూల గ్రామాలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు హర్షధ్వానాలతో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావును, జిల్లా అధికారులను అభినందించారు. కార్యక్రమంలో సీఏ రాజ్వర్మ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీటీఓ యాదయ్య, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు फिर कोई जवाब नहीं था. ప్రెస్ మిత్రులు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఇంటీరియర్ మారుమూల ప్రాంతంలో ఒక మొబైల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే నేను అప్పుడు ఏది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు జ్వరాలు కావచ్చు, దెన్ ఫస్ట్ ఎయిడ్ కంటే ఎక్కువ కూడా ఇక్కడ వైద్య సదుపాయాలు అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ కూడా ఇంకోటి అంబులెన్స్ కూడా. సో అంబులెన్స్ కూడా ఈ ప్రోగ్రాంలో ఇవ్వడం. ఏఎస్వి అంటే అలాంటి ఎమర్జెన్సీ ఇంజెక్షన్లు ఏమైనా ఉంటే డెకాట్రాన్ కానీ ఏఎస్వీలు కానీ అంటే యాంటీవీనం, మనం సీరం అంటే ఏఎస్వి అంటాం, మనం యాంటీవీనం సీరం అంట, అది అలా ఏఎస్వీని కూడా మనం పెట్టుకోగలిగితే బాగా మనకు ఉపయోగపడుతుంది. ఏజెన్సీ ప్రాంతాలు చాలా కట్ల పాము అనేది చాలా పవర్ఫుల్. ఏజెన్సీ ప్రాంతాలు తెలియకుండానే మన ఫంగి మార్పుకి వెళ్ళేవి. అసలు ఆ మార్పు మన ఏదైతే పుట్టిన ఏరియా ఉందో అది తెలియకుండానే మన ఇది రసల వైపర్ కానీ కోబ్రా కానీ కొంతవరకు మంట ఏదో వస్తుంది. అసలు కట్ల పాములు అసలు ఎటువంటి తెలియదు కూడా. అలా ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే కొద్దిగా